ప్రశ్నలు, రాజకీయ ప్రశ్నలు కూడా దీంట్లో ఉన్నాయి. సార్ వచ్చేది 2.0 పాలనే అని చెప్పి ఈయన అండమే కాకుండా మరో 25-30 సంవత్సరాలంటూ మళ్ళీ ధీమా, మళ్ళీ పీఠం ఎక్కడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న వ్యూహం ఏంటి, హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మిత్రమా, నేను భారతదేశంలో అత్యధిక కాలం పాలించిన జ్యోతిబాసు గారితో చాలాసార్లు ప్రయాణించేవాడిని. ఆయన ఎప్పుడు నేనే అధికారిగా, ఆయన ఎప్పుడు వచ్చినా అనువాదం చేసేవాడిని. ఆయనతో పాటు గెస్ట్ హౌస్లో రూమ్లో ఉంటే ఇక్కడ ఉండేవాడిని. జ్యోతిబాసు అప్పటికి, తర్వాత నవీన్ పట్నాయక్ కూడా అయ్యాడు కానీ, అండ్ ఆయన చాలా టవరింగ్ పర్సనాలిటీ, ప్రధానమంత్రి. జ్యోతిబాసు లాగా 20 ఏళ్ళు పాలించాలి, 25 ఏళ్ళు పాలించాలి అనేది భారతదేశంలో ప్రతి ముఖ్యమంత్రికి కళగా ఉండేది. నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, జ్యోతిబాసు ఎంత నిరాడంబరంగా, ఎంత ఇదిగా ఉండేవాళ్ళంటే అసలు ఒక పటాటోపం కానీ ఏమి చూడం ఆయన జస్ట్ అడ్మినిస్ట్రేషను, పబ్లిక్ వెల్ఫేరు, వాట్ ఈజ్ పాసిబుల్, వాట్ ఈజ్ నాట్ పాసిబుల్, ఇంతవరకే ఉండేవాడు ఆయన ప్రగల్భాలు పలకటమో లేకపోతే కళలు కనటమో నేను ఎప్పుడు చూడలేదు. మనం ఏదైనా ఒకవేళ బూస్ట్ ఇద్దామని చూస్తే కూడా వెంటనే కట్ చేసేవాడు. అదేలా అది కుదరదు కదా దీంతో. కానీ చంద్రబాబు నాయుడు 95 అయిన తర్వాత జ్యోతిబాసు లాగా 25 ఏళ్ళు పాలించడం నా కళ అని అంటుండేవాడు. ఇక జగన్ అయితే ముందు నుంచి ఆ ఫోటో ఉండాలి అని ఈ పద్ధతిలో. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు జగన్ ముందున్న ప్రశ్న 25 ఏళ్ళు కాదు, ముందు ఈ 4 ఏళ్ళు గడిపి తర్వాత 5 ఏళ్ల తర్వాత ఎన్నికలైనా ఎదుర్కోవాలనేది ఆయన ముందున్న ప్రశ్న. కాబట్టి ఆ సీన్కు అంత సీన్ లేదంటారు ఇప్పుడైతే అంత ఈ సీన్ అది కాదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న ఈ సీన్ 25 ఏళ్ల సీన్ కాదు. ఇప్పుడు ముఖ్యంగా మిగిలిన కాలాన్ని ఎలా గడపాలి దానికి వదిలేసి, అంటే ఇంకో మాట కూడా అన్నారు ఈయన. అప్పుడేమన్నారు, ఓడిపోయాక మొదటిసారి మీడియాతో మాట్లాడినప్పుడు కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయి అన్నారు. ఈ కళ్ళు మూసుకోవడం ఏంటో తెరవడం ఏంటో, అసలు ఎవరైనా కళ్ళు ఎలా మూస్తారు? పాలిటీషియన్ కెనాట్ బ్లింక్ అంటారే. నిన్న ఆయన ఏమంటున్నా అంటే, కళ్ళు మూసుకుంటే 9 నెలలు అయిపోయాయి కదా అంటున్నారు. మైకోస్కీ అనే ఒక రష్యన్ పోయిట్ అంటాడు, వారానికి 7 రోజులు మనకి, రోజుకి 24 గంటలు, వాడుకో మానుకో అంతే జీవితం, హఠాత్తుగా వస్తుంది మృత్యువేదో అంటాడు. సో ఎవరు వాడుకున్నా వాడుకోకపోయినా కాలం సామ్యం అది. కాబట్టి ఆయన కళ్ళు మూసుకుంటే, మీరు కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా కెమెరా పెట్టుకున్నా లైవ్ పెట్టుకున్నా 9 నెలలు అయిపోతాయి. ఎందుకంటే క్యాలెండర్ ఏమీ తాడేపల్లిలో తయారు కాదు కదా. కాబట్టి అది ఆ మాటలకి ఏమీ పెద్ద తీవ్రమైన అర్థము లేదు. రెండవది, ఆ బటన్ నుంచి ఇంకా బయటికి రాలేదు. బటన్ 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 ఆ బటన్ దండకమో లేకపోతే బటన్ శతకమో లేకపోతే బటన్ శ్లోకమో, ఇది ఎందుకు అదే దాంట్లోనే మునిగి తేలుతున్నారో అది అర్థం కావట్లేదు. ఇప్పుడు బటన్లు అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు బటన్ తెలుగుదేశం చేతుల్లో ఉంది. ఆ బటన్ ఇప్పుడు అది మనం వస్తాం కదా, ఆ బటన్ నొక్కితే ఒకరోజు వంశీ పోతున్నాడు, ఒకరోజు ఇంకోటి పోతున్నారు. కాబట్టి ఒకటి పథకాలు అమలు జరగట్లేదు, లేకపోతే అమ్మ ఒడికి తూట్లు పొడిచారు, లేకపోతే ఇంకా కొన్ని వాయిదా వేశారని మీరు ప్రజల తరఫున మాట్లాడండి, పోట్లాడండి. కానీ వెంటనే ఇంకా నెక్స్ట్ బటన్ నొక్కితే నేను వస్తానన్నట్టుగా మాట్లాడడంలో నాకేమీ వాస్తవికత కనిపించదు. ఒక అవాస్తవ ప్రపంచంలో తను ఉంటూ అదే అవాస్తవాన్ని తన నాయకులతో శ్రేణులతో మింగించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆయన 40% ఓట్లు అది ఒక్కటే, 40% బటను 25 ఏళ్ళు. ఈ 3 పాయింట్ ఫార్ములాతో జగన్ నెట్టుకు రావాలనుకుంటున్నారు. కానీ అది సాధ్యం కాదు కదా. తప్పకుండా రాజకీయంగా నేర్చుకోవాలి, మార్చుకోవాలి, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి. ఆ మాటలు రావట్లేదు. మేము గట్టిగా ఎదుర్కొంటాము, ప్రత్యామ్నాయాలు మేము ప్రతిపాదిస్తాము, మీరు సభకి వెళ్ళరు. పైగా ఇప్పుడు బడ్జెట్ పెడుతుంటే, ఇప్పుడు పార్లమెంట్లో మోదీ వాళ్ళకి అంత ఉన్నా కానీ ప్రతిపక్షం మాట్లాడింది కదండి. మరి ఇప్పుడు బడ్జెట్ చర్చలు చంద్రబాబు రాత్రి 10:30 వరకు కూర్చుని చేస్తున్నా అంటుంటే నేను పోను మాట్లాడినంటే ఏం తెలుస్తుంది? అక్కడ సమయం అవ్వట్లేదు కాబట్టి బయట ప్రెస్ మీట్ పెట్టి చెప్తారట దాని మీద. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ కూడా అందరిని పిలుస్తారా లేదా? ఇంకొకటి ఏమో మొన్నటి మీకు ఆ మీడియాలో సగం మీడియా లేదా 30 మీడియా అసలు మీకు పడదు, వాళ్ళందరూ మీకు వ్యతిరేకమే అనుకుంటున్నారు. ఇంకెవరిస్తారు? అంటే ఈ మిగిలిన మీ మీడియా లేదా కొంతమంది మామూలుగా మనలాగా కొంచెం వాస్తవికంగా ఉన్నది చెప్పేవాళ్ళు అని అనుకుంటే కూడా అది ఎలా ప్రత్యామ్నాయం అని. అవును, కరెక్ట్. మీడియాలో వస్తే లేకపోతే ఇంకో చోట మీరు బహిరంగ సభ పెడితే లేకపోతే ఊరూరా మీరు షోలు వేస్తే అది ఎలా అవుతుందండి? ఒక ప్రతిపక్షం అన్నది ఒక్కడే ఉన్నాడు అనుకుందామండి. నాకు తెలుసు ఓంకార్ ఒకడే ఉన్నాడు సిపిఎం పార్టీకి, జైపాల్ రెడ్డి ఎవరో ఒక్కరే ఉన్నారు, వెంకయ్య నాయుడు ఒకరో ఇద్దరో గెలిచారు. ఇప్పుడు ఉదాహరణకు అప్పుడు వాళ్ళందరూ సభలకు వెళ్ళారు కదండి. అవును, వాళ్ళందరూ వెళ్ళారు కదా. వాళ్ళందరికంటే జగన్ ఇప్పుడు చాలా ఇదే. సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో చెప్పట్లేదా, ఈయన వింటలేదా? ఏమనుకో. ఇప్పుడు వినే వాళ్ళకి చెప్తారు, మీరు చెప్పిందని నేను ఇడిచిపి చెప్తా.